క్లౌడ్ బర్స్ట్ ఆకాశం బద్దలైందా మేఘాల గేట్లు తెరుచుకున్నాయా అన్నట్టుగా హైదరాబాద్ పై విరుచుకుపడింది వర్షం. నిన్న సాయంత్రం 6:30 నుంచి అర్ధరాత్రి వరకు 5-6 గంటల పాటు నాన్ స్టాప్ గా భాగ్యనగరాన్ని అల్లాడించాడు వరుణుడు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నాన్ స్టాప్ గా వర్షం దంచి కొట్టడంతో వాహనదారులు ఉద్యోగులు నరకం చూశారు. నిన్న అర్ధరాత్రి వరకు నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. రహదారులైతే కాలువలను తలపించాయి. కుండపోత వానకు నిమిషాల వ్యవధిలోనే డ్రైనేజ్లు ఓపెన్ నాలాలు పొంగిపొర్లాయి. లోతట్టు కాలనీలు చెరువుల్లా మారిపోయాయి. బల్గంపేట్ అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర వరద ఉధృతికి కొట్టుకుపోయి ఒక వాహనదారుడు మృత్యువాత పడ్డాడు. కుండపోత వానకు ఎస్ఆర్ నగర్ లో భారీ వృక్షం ఒక భవనంపై పడిపోవడంతో ఆ భవనం పైకప్పు కూలిపోయింది. అంబర్పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ, చిక్కడపల్లి, జీడిమెట్ల, మియాపూర్, ఆసిఫ్ నగర్ ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో రాత్రంతా జాగారం చేశారు ప్రజలు. ఇంకా జలదిగ్బంధంలోనే మగ్గుతోంది బేగంపేట్, ప్యాట్నీ నగర్. ఏకంగా 8 అడుగుల మేర వరద నీరు ప్రవహించిందంటున్నారు స్థానికులు. హైదరాబాద్ లో నిన్న ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షం కురిసిందో ఒకసారి మనం చూస్తున్నాం. ముషీరాబాద్ లో 18.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక చిలకలగూడలో 14.7 సెంటీమీటర్లు, మోండా మార్కెట్ లో 14.6 సెంటీమీటర్లు, అత్యల్పంగా మూసాపేట్ లో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ దోమల్గూడలో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి చాలా కాలనీలు. వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దోమల్గూడ నుంచి మరింత సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం దోమలగూడలో ఉన్నాం. చూసుకోవచ్చు, దోమలగూడలో మొత్తం కూడా పూర్తిగా నీళ్ళన్నీ కూడా వర్షపు నీరు మొత్తం కూడా పూర్తిగా రోడ్లపైన నిలిచినాయి. మొత్తం కూడా ఇళ్లలో కూడా వర్షపు నీరు రావడంతో స్థానికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కూడా మొత్తం కూడా ఇదే పరిస్థితి అనేది. ఈరోజు ఉదయం వరకు కూడా ఎవరు కూడా అధికారులకు ఫోన్లు చేసినా కానీ ఎవరు కూడా అందుబాటులో రాలేదని కూడా స్థానికులు అంటున్నారు. ప్రతిసారి కూడా వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి మా కాలనీలో ఉంటుందని ఎన్నిసార్లు చెప్పిన అధికారులకు మాత్రం శాశ్వత పరిష్కారం మాత్రం మాకు చూడడం లేదని స్థానికులు అంటున్నారు. ఇటు స్కూలుకు వెళ్ళే సమయం కావడంతో, ఇటు ఆఫీసులకు వెళ్ళే సమయం కావడంతో ఇటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. బయటికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు. చూసుకోవచ్చు, మొత్తం కూడా వర్షం వచ్చిన ప్రతిసారి కార్లన్నీ కూడా మొత్తం కూడా నీళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా నీళ్ళని కూడా అపార్ట్మెంట్లోకి, ఇళ్లలోకి కూడా వస్తున్నాయి. ఇకనైనా మాకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇక్కడ దోమలగూడ కాలనీ వాసులు అంటున్నారు. అధికారులు మాత్రం వర్షం వచ్చినప్పుడు మాత్రం రావటం, ఆ నీళ్ళని మాత్రం ఇటు నాలాలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలు పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే శాశ్వత పరిష్కారం మాత్రం మాకు చూపడం లేదు. ఇకనైనా మా కాలనీకి మాత్రం శాశ్వత పరిష్కారం చూపాలని అంటున్నారు. ఎందుకంటే చిన్నపాటి వర్షం కురిస్తేనే మొత్తం కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. కానీ రాత్రి భారీ వర్షం, దాదాపు హైదరాబాద్ నగరంలో 18 సెంటీమీటర్ల భారీ వర్షం కురవడంతో మొత్తం కూడా ఈ దోమలగూడ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా చూసుకోవచ్చు, కాలనీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. అదేవిధంగా ఇళ్లలో కూడా పూర్తిగా నీళ్లు రావడంతో స్థానికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.